ఫ్రైడే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి హర్వీళ్ళు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది చూపించాను కదా. ఈరోజు అమ్మవారికి సగ్గుబియ్యంతో పాయసం చేశాను, అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను. ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నానంటే అంత సంతోషంగా ఉన్నానండి. మన ఛానల్లో ఒక సబ్స్క్రైబర్ మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసి శుక్రవారం అనేసి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది అనమాట. ఎంత సంతోషపడ్డానంటే, నేను ఎవరో తెలియకుండా నన్ను ఇంతగా అభిమానించి నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి, నేను అడ్రస్ అంటూ కూడా ఇవ్వలేదు, నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసి శుక్రవారం ఈరోజు అని చెప్పి నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు. నాకంటే పెద్ద ఆవిడ కొంచెము బాక్స్ కొన్నారండి. జ్యువెలరీ బాక్స్ ద్వారా పరిచయం అనమాట. బాక్స్ ఆర్డర్ పెట్టినప్పుడు అడ్రస్ తీసుకున్నాను, ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, ఆ ఫోన్ నెంబర్ ద్వారా వాట్సాప్లో చాటింగ్ చేసేవారు. ఆమె కూడా బాగా పూజ చేసుకుంటుంది అనమాట. ఇలా చేసుకో లక్ష్మి, ఇలా చేసుకో, ఇలా చేయాలి అని నాకు బాగా గైడ్ ఇస్తుంటుంది. ఆమె పూజ చేసుకునేటివన్నీ నాకు వాట్సాప్లో ఫోటోలు వీడియోస్ పెట్టేదన్నమాట. అట్లా బాగా పరిచయము. చాలా సంతోషం వేసిందండి. ఈ వీడియోలో మీకు చెప్పాలి అనేసి చెప్తున్నాను. ఆమె తెచ్చిన పేరు చెప్పొద్దనింది, అందుకనేసి పేరు అనేది మెన్షన్ చేయట్లేదు. ఆమె తెచ్చిన గిఫ్ట్ ఏంటంటే అండి, ఈరోజు నేను కట్టుకున్న చీర అనమాట. శుక్రవారం రోజు మీ ఇంటికి వస్తున్నా కదా, లక్ష్మీదేవి ఇంటికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులు రాకూడదు అనేసి ఈ శారీ తీసుకుంది. ఈ శారీ మీదకి బ్లౌజ్ ఇలా వచ్చింది కానీ ఇంకా కుట్టించుకోలేదు. ఏదో ఇంట్లో ఉన్న బ్లౌజ్ తీసుకున్నాను. మీ ద్వారా, ఈ వీడియో ద్వారా అక్క థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు మిమ్మల్ని జీవితంలో మర్చిపోలేను. మనం అంటే అభిమానం ఉండొచ్చు, కానీ మన ఇల్లు తెలియకపోయినా మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మనకు ఇంత సంతోషంగా గిఫ్ట్ ఇచ్చారంటే ఎంత అభిమానం ఉంటే ఇస్తారు. అలాగే ఈ శారీతో పాటు ఐశ్వర్య అంజనం అండి, వెల్లూరు శ్రీరంగపురం ఉంది కదా, అమ్మవారి ఐశ్వర్య అంజనం తెచ్చింది, కుంకుమ. అలాగే అరుణాచలంలో అఖండ దీపం వెలిగిస్తారంట అండి, గోపురం పైన అఖండ దీపం వెలిగిస్తారంట. ఇది వచ్చేసి ఇదిగోండి అఖండ దీపం. దీంట్లో కొంచెం ఆవునే కలుపుకొనేసి బొట్టు పెట్టుకోవాలంట అండి. నేను అలా కింద పెట్టుకున్నాను చూడండి. ఇలా మనం తెలియకపోయినా మనకు ఇలా మనల్ని అభిమానించే వాళ్ళు మన ఇల్లు వెతుక్కుంటూ వస్తే ఎంత సంతోషంగా ఉంటుందో కదా. మీ ద్వారా కూడా నేను మళ్ళీ ఒకసారి అక్క చాలా 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 థ్యాంక్స్ అక్క. ఇదిగోండి ఈ శారీ తెచ్చింది అక్క నా కోసం. బాగుందా? శారీ అనే కదండి, మనం తెలియకపోయిన ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చిన ఎంత సంతోషం కదా. జీవితంలో మర్చిపోలేనండి నేను. శుక్రవారం కనుక అక్క ఇచ్చిన శారీ కట్టుకునేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా మీలో చాలా మంది అడిగారు, పోయిన శుక్రవారం పూజా విధానంలో చెప్పాను కదా నేను, గవ్వలు, గోమతి చక్రాలు, అమ్మవారి గాజులు, చిట్టి గాజులు అన్నీ చూపించాను కదా. అప్పుడు మీరు చాలా మంది అడిగారు అనమాట, ఎన్ని గోమతి చక్రాలు ఉండాలక్క, ఎన్ని గాజులు ఉండాలి, ఎన్ని గవ్వలు ఉండాలి అని చాలా మంది అడిగారు కదా. ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే చాలా మంది అడిగారండి జవ్వాది పౌడర్ అనమాట. జవ్వాది పౌడర్ ఎక్కడ తీసుకున్నావు అక్క అని చాలా మంది అడిగారు. నంద్యాలలో వాళ్ళకైతే చెప్తున్నాను, ఎంకపంగట్లో దొరుకుతుందండి. ఇది వచ్చేసి జవ్వాది పౌడరు 90 రూపాయలు తీసుకున్నారు. అమ్మవారికి అలంకార ప్రియులు కదా అమ్మవారు. అమ్మవారికి పూజ చేసేటప్పుడు కొంచెం జవ్వాది పౌడర్ అనేది చల్లండి, మంచి సువాసన వస్తుంది. మనకు కూడా మైండ్ అనేది, ఇప్పుడు మనం దేవుడి కాడ కూర్చున్నా కూడా ఏమనిపిస్తుంది అంటే పరిపరి విధాలుగా పోతుంది మైండ్. ఈ పని చేసుకోవాలి కదా, ఇలా చేసుకోవాలి కదా, ఈ పని ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి కదా, ఇది చూసుకోవాలి కదా, వంట చేయాలి కదా, మన లేడీస్కి అయితే వంట చేయాలి కదా అని పరిపరి మనం దేవుని ముక్కుంటుంటాం. కానీ మైండ్ అనేది ఎక్కడికో పోతుంది. అలా మైండ్ ఎక్కడికి వెళ్లకుండా మనం ప్రశాంతంగా అమ్మవారి మీద మన మనసు లగ్నం చేయాలి అంటే కొంచెం ఎక్కువ వద్దు, కొంచెంగా ఈ జవాది పౌడర్ చల్లండి. ఈ సుగంధ పరిమళం వల్ల మన స్మెల్ బాగా పీల్చుకుంటాము. మన మైండ్ అనేది స్ట్రెంగ్త్గా ఉంటుంది. మనం ధ్యానం అనేది అమ్మవారి మీదనే పెడతాం అనమాట. ఇదిగోండి జవాది పౌడర్. నంద్యాలలో ఉన్న వాళ్ళకైతే ఎంకపంగట్లో దొరుకుతుంది, తెచ్చుకోండి. ఇంకా అలాగే లక్ష్మీ గవ్వలు, అమ్మవారికి గోమతి చక్రాలు అన్నీ చూపిస్తాను. మనం అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు శుక్రవారం కాకుంటే ఒక శుక్రవారం అయినా ఇలా అమ్మవారికి అర్చన చేసుకున్నామండి. 108 నామాలతో అర్చన చేసుకుంటాం కదా, శ్రీ లలితా సహస్రనామాల బుక్ లో ఉంటుంది కదా. అలా అర్చన చేసుకున్నప్పుడు మీ ఇష్టం అండి, ఏవైనా తెప్పించుకోవచ్చు. అన్ని వీటి లింక్స్ అనేది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చెక్ చేసి తెప్పించుకోండి. ఎన్నెన్ని ఉండాలో కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ ఇదిగోండి అమ్మవారి అర్చనకు మనకు కావాల్సినవి అనమాట. ఇవన్నీ ఉండాలి అనేది ఏం లేదు, మీకు నచ్చినట్టు తెప్పించుకునేసి అమ్మవారికి అర్చన చేసుకోండి. నెలలో ఒక్క శుక్రవారం అర్చన చేసుకున్నా చాలండి, అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు లభిస్తాయి అనమాట. నేను తీసుకున్నాను కనుక మీకు షేర్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి వెండి పూలు అండి. మీ అందరూ ఆల్రెడీ చూసుంటారు కదా నేను అర్చన చేసుకున్నప్పుడు.
ఇవైతే లోకల్ షాప్లోనే వెండి బంగారం అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. 108 పూలు అండి, వెండి పూలు. ఇవి వచ్చేసి లక్ష్మీ గవలు అనమాట. అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైనవి లక్ష్మీ గవలు. మీరు కావాలంటే 108 తెప్పించుకోండి, లేకుంటే మినిమం 21 ఖచ్చితంగా ఉండాలి. 21 గవలైనా తెప్పించుకొనేసి అమ్మవారి అర్చన చేసుకోండి. ఇలా ఉంటాయి అన్నమాట లక్ష్మీ గవలు అంటే. గవ్వ ఇలా ఉండేసి పై పక్క ఇలా పసుపు పచ్చగా ఉంటాయి. ఇలా పసుపు పచ్చగా ఉన్న వాటిని లక్ష్మీ గవ్వలు అంటారు అనమాట. ఇదిగోండి ఇలా ఇలా ఎల్లో కలర్లో ఉంటాయి అన్నమాట. మినిమం 108 అండి. 108 మనం అర్చన నామాలు చదువుకుంటాం కదా అమ్మవారికి, అలాంటప్పుడు ఒక్కొక్కటి వేస్తూ అర్చన చేసుకోవచ్చు 108 తెప్పించుకుంటే. లేదంటే మినిమంగా మీరు 21 అయినా తెప్పించుకునేసి వీటితో పాటు వేసుకునేసి అర్చన చేసుకోవచ్చు. పసుపు కుంకుమ అర్చన చేసుకుంటుంటాం కదా, వాటితో పాటు వేసి చేసుకోవచ్చు. ఇది వచ్చేసి అమ్మవారికి తామర గింజల మాల. మీకు అందరికీ ఆ రోజు చూపించాను కదా నేను. అమ్మవారికి చాలా ఇష్టం అండి తామర గింజలు. మనం ఏదన్నా పని నెరవేరాలన్నా, పని చేపట్టినా కూడా తామర పువ్వులు లెక్క ఎదిగి రావాలి అంటారు కదా. తామర గింజలతో మాలండి. అమ్మవారికి చాలా ప్రీతికరమైంది, ఇష్టమైంది. మీరు ఇలాగే మాలైన అమ్మవారికి వేయచ్చు, లేదంటే కానీ అమ్మవారి పాదాల కాడైనా పెట్టి మనం పూజ చేసుకోవచ్చు. ఇది కూడా ఆన్లైన్లో తీసుకున్నాను. ఇవి వచ్చేసి తామర గింజలు అనమాట. ఇది మాల, ఇవి గింజలు. వీటితో కూడా అర్చన చేసుకోవచ్చు. నేనైతే 108 తీసుకున్నాను. మీరు కావాలంటే మినిమంగా 21 కంపల్సరీగా ఉండాలి, లేదంటే 108 తీసుకోండి. ఇంకా తర్వాత రూపాయి బిళ్ళలండి. అన్ని రూపాయి బిళ్ళలు కానీ 2 రూపాయల బిళ్ళలు కానీ ఏవైనా కానీ కాయిన్స్ అనమాట. 108 కాయిన్స్తో అమ్మవారి అర్చన చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి గోమతి చక్రాలు. నేనైతే 21 తీసుకున్నానండి. గోమతి చక్రాలు ఎక్కువ తీసుకోలేదు. మీరు కావాలనుకుంటే 108 అని తెప్పించుకోండి. నేనైతే 21 తీసుకున్నాను. మినిమం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మినిమం 21 ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 108 ఉండాలన్నమాట. గోమతి చక్రాలు అంటే ఇలా ఉంటాయండి. పైన చక్రం టైప్లో వచ్చి ఉంటుంది. ఇలా పైన చక్రం ఉంది కదా, ఇలా చక్రం టైప్లో వచ్చి ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఇవి గోమతి చక్రాలు. ఇవైతే ఒరిజినలేనండి, ఆన్లైన్ తీసుకున్నాను. లింక్ అనేది ఖచ్చితంగా ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, మీరు చెక్ చేసి తెప్పించుకోండి. ఇవి చిట్టి గాజులండి. 3 రకాలు కంపల్సరీగా ఉండాలండి. పసుపు పచ్చ, ఆకుపచ్చ, ఎరుపు. అన్నీ 108 తప్పకుండా ఉండాలి. మీరు తక్కువ అనేది తెప్పించుకోదండి. 108 నామాలతో అమ్మవారికి అర్చన చేసుకున్నప్పుడు మనము పసుపు పచ్చ, ఆకుపచ్చ, ఎరుపు 3 రకాల గాజులను పట్టుకొనేసి మనం అర్చన చేసుకోవాలన్నమాట. ఇలా ఒక రకంతో ఎప్పుడు చేసుకోకూడదు. ఇలా 3టితో ఇలా అర్చన చేసుకోవాలన్నమాట అమ్మవారికి. మన పసుపు కుంకుమ కోసం ఇలా అర్చన చేసుకున్నాం అనుకోండి, అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి. మన భర్తలు బయటకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి రక్షగా ఉంటుందన్నమాట అమ్మవారు. అందుకనేసి ఒక వారం కాకుండా ఒక వారం అన్నా మీరు ఇలా తప్పకుండా ఇలా చిట్టి గాజులతో అమ్మవారి అర్చన చేసుకోండి. ఇవన్నీ ఉండాలి అనేది ఏం లేదండి, ఉంటే చేసుకుంటే మంచిది. ఇవి లేకపోతే అక్షింతలతోనైనా అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు. లేకుంటే కుంకుమార్చన చేసుకుంటాం కదా, కుంకుమార్చన చేసుకోవచ్చు. లేకుంటే పుష్పార్చన చేసుకోవచ్చు. అమ్మవారికి మన దగ్గర ఏ ఉన్నా సరే వాటితో మనస్ఫూర్తిగా మనసులో అమ్మవారిని తలుచుకుంటూ ధ్యానం చేసుకుంటూ చేసుకున్నాం అనుకోండి, ఫలితం అనేది మనకు తప్పకుండా లభిస్తుంది అనమాట. అలాగే ఇంట్లో దేవుడి పటాలు ఏవేవి ఉండాలి అక్కడ చాలా మంది అడుగుతున్నారు. దేవుడి పటాలు ఇంట్లో ఏవి పెట్టుకుంటే మంచివి, ఏ రకమైన ఇంట్లో దేవుడి ప్రతిమలు మనం పెట్టుకోకూడదు అనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ చూడండి. మన ఇంట్లో ఉండవలసిన అతి ముఖ్యమైన దేవుని ఫోటోలలో మొదటిది వచ్చేసి శ్రీరామ పట్టాభిషేకం ఫోటో అండి. మీరు తప్పకుండా ఇంట్లో ఉంచుకొని పూజించుకోవాలి. సీతారాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఆంజనేయ స్వామి మొత్తం పట్టాభిషేకంలో ఉండే దేవతలైతే ఎవరెవరు ఉన్నారో ఋషులు అందరూ వాళ్ళ యొక్క అనుగ్రహం మీ ఇంటికి కలుగుతుంది. తర్వాత ఉండవలసిన అతి ముఖ్యమైన ఫోటో వచ్చేసి పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఖచ్చితంగా ఇంట్లో ఉండాలండి. ఇంటికి వచ్చేటువంటి గ్రహదోషాలు, గ్రహపీడలు, గ్రహ బాధలు, నరదృష్టి, నరఘోష, నరపీడ, నరశాపం ఇవన్నీ తొలగించేవాడు పంచముఖ ఆంజనేయ స్వామి అనమాట. అందుకని 5 ముఖాలు ఉన్న ఆంజనేయ స్వామి ఫోటో మన ఇంట్లో ఖచ్చితంగా ఉండవలసిందేనండి. తర్వాత ఇంట్లో ఉండవలసిన అతి ముఖ్యమైన ఫోటో వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి ఫోటో.
సరోవరంలో పద్మంలో కూర్చొని అభయహస్తంతో ఉన్నటువంటి ఫోటో ఇంట్లో పెట్టుకొని మనం కనుక పూజ చేసుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా మంచిది. వెనక అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా తెల్ల ఏనుగులు ఉంటే కనుక ఇంకా మంచిదండి. అమ్మవారి కుంకుమార్చన పుష్పార్చన చేసుకోండి, చాలా అంటే చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం అనేది మీకు లభిస్తుందన్నమాట. తర్వాత మన పూజ గదిలో తప్పకుండా పెట్టుకొని పూజించుకోవాల్సిన ఫోటో వచ్చేసి అర్ధనారీశ్వరుల ఫోటో. ఆ భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి అనురాగం కలుగుతుంది, దాంపత్య జీవితం సుఖంగా సంతోషంగా సాగిపోతుంది. ఇలా అర్ధనారీశ్వరుల ఫోటో కనుక మనం ఇంట్లో పెట్టుకొని పూజించినట్లయితే. తర్వాత తప్పకుండా మన ఇంట్లో ఉండవలసిన ఇంకొక ఫోటో వచ్చేసి లక్ష్మీనారాయణుల ఫోటో. లక్ష్మీదేవి నారాయణుడు కలిసి ఉన్న ఫోటో కానీ, లేదా వెంకటేశ్వర స్వామి వారి యొక్క హృదయంలో లక్ష్మీదేవి ఉన్నటువంటి ఫోటో కానీ ఇంట్లో తప్పకుండా పెట్టుకొని మనం పూజించుకోవాలండి. తర్వాత మన ఇంట్లో తప్పకుండా ఉండవలసిన అతి ముఖ్యమైన ఫోటో వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి వారి ఫోటో అండి. లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రశాంత వదనంతో ఉన్నటువంటి ఫోటో ఇంట్లో ఉండాలి. లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించడం వల్ల శత్రుపీడలు తొలగుతాయి. ప్రశాంత వదనంతో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించాలండి. ఇలా ఉగ్ర నరసింహుని పూజించకూడదు, ఇంట్లో పెట్టుకోకూడదు అనమాట. ఇలాంటి పటాలు మాత్రం ఇంట్లో పెట్టుకోవద్దండి. ఇలా ఉగ్ర నరసింహుడు ఉండకూడదు. అలాగే కాళీమాత, భైరవి మాత ఇలాంటి ఫోటోలు మన ఇంట్లో పెట్టుకోకూడదండి. పూజా గదిలో అసలే పెట్టుకోకూడదు. చూసారు కదండి, శుక్రవారం పూజా విధానం కొంచెంగా షేర్ చేశాను. మా వారికి ఆన్లైన్లో మీటింగ్ జరుగుతుందనమాట, అందుకనేసి ఎక్కువగా చూపిలేకపోయాను. అందుకే నేను బెడ్రూమ్లోకి వచ్చేసి ఇలా కూర్చొనేసి చెప్తున్నాను. అదండి నా శుక్రవారం పూజా విధానం. అలాగే దేవుడి ప్రతిమలు ఏవి ఉండాలి, ఎలాంటివి పెట్టుకుంటే మనకు మంచిది, ఎలాంటివి పెట్టుకోకూడదు అని చూపించాను కదా, దాన్ని బట్టేసి మీరు ఇంట్లో పెట్టుకోండి. అలాగే అమ్మవారి మనం అర్చన ఏవేవి చేసుకోవాలి, ఏవేవి ఇంట్లో నాకైతే ఇక్కడ దొరకలేదండి. చిట్టుగాజులు కూడా దొరకలేదు, అలాగే లక్ష్మీ గవ్వలు కూడా దొరకలేదు, గోమతి చక్రాలు కూడా దొరకలేదు. ఆన్లైన్లో తీసుకున్నాను. మీకు కూడా కావాలి అనిపించిన వాళ్ళు ఆన్లైన్లో తెప్పించుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఏ ఉంటే వాటితో అర్చన చేసుకోండి, అమ్మవారి కరుణా కటాక్షాలు పొందండి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ అయ్యే ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.